మిత్రమా, ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971, సెక్షన్ 13 ఆఫ్ 1971 ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ డీల్స్ అంటే సెక్షన్ 13 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లో సెక్షన్ 13 ఏం డీల్ చేస్తుందంటే కంటెంప్ట్స్ నాట్ పనిషబుల్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని కేసెస్ లో కంటెంప్ట్ అనేది పనిషబుల్ కాదు అన్న విషయం గురించి డీల్ చేయి. ఏ విషయాలు అన్నవి అందులో వివరంగా సెక్షన్ 13 లో కొన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్ 13 నే అమెండ్మెంట్ చేయడం కూడా జరిగింది. సెక్షన్ 13 నే యాక్చువల్ మీరు సబ్స్టిట్యూట్ చేశారు. ఎప్పుడు 2006 లో ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2006 అని చెప్పేసి ఇందులో షార్ట్ టైటిల్ సెక్షన్ 1 షార్ట్ టైటిల్ ద యాక్ట్ మే బి కాల్డ్ ది కంటెంప్ట్స్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ బ్రాకెట్స్ అమెండ్మెంట్ పెట్టి యాక్ట్ 2006 అని చెప్పడం జరిగింది. సబ్స్టిట్యూషన్ ఆఫ్ న్యూ సెక్షన్ ఫర్ సెక్షన్ 13, ఇందులో సెక్షన్ 13 ని కొత్తగా సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లోనే. మిత్రులారా, అదేవిధంగా సెక్షన్ 14 కి వచ్చేసరికి ప్రొసీజర్ వేర్ కంటెంప్ట్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. సుప్రీం కోర్టు, హైకోర్టు, ద ప్రొసీజర్ వేర్ కంటెంప్ట్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు. ఈ యొక్క సుప్రీం కోర్టు, హైకోర్టు ఏ విధంగా ఈ కంటెంప్ట్ ప్రొసీజర్ తీసుకుంటాయి అన్నది కూడా ఈ సెక్షన్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, ఈ సెక్షన్ 14 లో సబ్ సెక్షన్స్ వచ్చి 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 14 లో సబ్ సెక్షన్ 4 సెక్షన్స్ ఉన్నాయి. అలాగే సెక్షన్ 14 క్లాస్ 1 లో మళ్ళీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి కూడా ఉండడం జరిగింది. ఇదంతా ప్రొసీజర్. ద ఫేస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్, హౌ ద ప్రొసీజర్ ఈజ్ అడాప్టెడ్ టు కంటెంప్ట్ అన్నది చెప్పడం కోసం ఈ సెక్షన్స్ లో చెప్పడం జరిగింది. మిత్రులారా, అదేవిధంగా సెక్షన్ 15 వచ్చి కాగ్నిజెన్స్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్ ఇన్ అదర్ కేసెస్. అదర్ కేసెస్ లో కాగ్నిజెన్స్, క్రిమినల్ కాగ్నిజెన్స్ ఏ విధంగా తీసుకుంటారు, కాగ్నిజెన్స్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్ ఇన్ అదర్ కేసెస్. అదేవిధంగా సెక్షన్ 16 వచ్చి కంటెంప్ట్ బై జడ్జ్, మేజిస్ట్రేట్ ఆర్ అదర్ పర్సన్ యాక్టింగ్ జుడిషియల్లీ. ఈ సెక్షన్ 16 డీల్స్ కంటెంప్ట్ బై జడ్జ్, మేజిస్ట్రేట్ ఆర్ అదర్ పర్సన్ యాక్టింగ్ జుడిషియల్లీ అన్న దాని గురించి డీల్ చేసేదే సెక్షన్ 16. మిత్రులారా, నెక్స్ట్ సెక్షన్ 17 వచ్చి ప్రొసీజర్ ఆఫ్టర్ కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్న గురించి డీల్ చేసే సెక్షనే సెక్షన్ 17. అదేవిధంగా ఈ సెక్షన్ 17 లో మరి సబ్ సెక్షన్స్ వచ్చేసి మనకి 5 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ సెక్షన్ 17 క్లాస్ 2 లో మళ్ళీ క్లాస్ ఏ, బి అనే సబ్ క్లాసెస్ కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫ్టర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్న దాని గురించి సెక్షన్ 17 ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లో చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ సెక్షన్ 18 హియరింగ్ ఆఫ్ కేసెస్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్ టు బి బై బెంచెస్. ఏ బెంచెస్ ఈ యొక్క కేసెస్ ని విచారించాలి, క్రిమినల్ కంటెంప్ట్ కి సంబంధించినటువంటి కేసెస్ ని ఏ బెంచెస్ విచారించాలి, ఏ విధమైన బెంచెస్ విచారించాలి అన్న విషయం గురించి చర్చించేదే, డీల్ చేసేదే సెక్షన్ 18 ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, సెక్షన్ 19 వచ్చి అప్పీల్స్ గురించి డీల్ చేస్తుంది. ఇక్కడ ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లో విచారణ జరిగిన తర్వాత దీనికి సంబంధించి అప్పీల్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ విధమైన ప్రొసీజర్ మనం అడాప్ట్ చేయడం జరిగింది, ఏ విధమైన ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది ఈ యాక్ట్ లో అన్నది సెక్షన్ 19 ఆఫ్ ద కంటెంప్ట్స్ ఆఫ్ కోర్ట్ యాక్ట్, ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లో సెక్షన్ 19 డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 20 వచ్చి లిమిటేషన్స్ ఫర్ యాక్షన్ ఫర్ కంటెంప్ట్, అంటే ఏ విధమైనటువంటి పరిమితులు ఉన్నాయి, లిమిటేషన్స్ ఏమున్నాయి ఈ కంటెంప్ట్ కి సంబంధించిన విషయం సెక్షన్ 20 డీల్ చేస్తుంది. అదే 21 ఏం చేస్తుందంటే యాక్ట్ నాట్ అప్లై టు న్యాయ పంచాయత్స్ ఆర్ అదర్ విలేజ్ కోర్ట్స్. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అన్నది న్యాయ పంచాయత్స్ కానీ అదర్ విలేజ్ కోర్ట్స్ కానీ ఇది అప్లై కాదు అని సెక్షన్ 21 చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 22 వచ్చి యాక్ట్ టు బి ఇన్ ఎడిషన్ టు అండ్ నాట్ డెరోగేషన్ ఆఫ్ అదర్ లాస్ రిలేటింగ్ టు కంటెంప్ట్. సెక్షన్ 22 డీల్స్ యాక్ట్ టు బి ఇన్ ఎడిషన్ టు అండ్ నాట్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ అదర్ లాస్ రిలేటింగ్ టు కంటెంప్ట్ గురించి డీల్ చేసేదే సెక్షన్ 22 ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971.
నెక్స్ట్ 23 సెక్షన్ 23 వచ్చి ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ టు మేక్ రూల్స్. ఏ విధమైన రూల్స్ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏ విధమైన రూల్స్ ఫ్రేమ్ చేసేటటువంటి రైట్ ఉన్నది, దానికి అధికారం ఉన్నదాని గురించి చెప్పేదే సెక్షన్ 23 ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971. నెక్స్ట్ సెక్షన్ 24 రిపీల్, అంటే ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1950 యాక్ట్ 32 ఆఫ్ 1952 ని రిపీల్ చేసి 1971 ఆఫ్ దిస్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ లోకి రావడం జరిగింది. అంటే 1952 ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ అన్నది రిపీల్ రద్దు కాబడి ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అన్నది అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా 2006 లో ఒక సెక్షన్ 13 అనే ఒక సెక్షన్ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాని షార్ట్ టైటిల్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేంటి షార్ట్ టైటిల్? 2016 అమెండ్మెంట్ ప్రకారం ద షార్ట్ టైటిల్ దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ బ్రాకెట్ లో అమెండ్మెంట్ యాక్ట్ 2006. ఇది షార్ట్ టైటిల్. ఈ అమెండ్మెంట్ తర్వాత మిత్రులారా, అప్పుడు ఈ అమెండ్మెంట్ లో 2006 లో ఈ అమెండ్మెంట్ జరిగినప్పుడు సెక్షన్ 13 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది న్యూగా, కొత్తగా. అదేవిధంగా మిత్రులారా, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో జస్ట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పుకోవడం జరిగింది. జస్ట్ లీగల్ అవేర్నెస్ టు ది కామన్ పబ్లిక్, కామన్ ఆడియన్స్ అండ్ కామన్ వ్యూవర్స్ కి లీగల్ అవేర్నెస్ కోసం చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ఒక అకాడమిక్ సబ్జెక్ట్ కాకపోయినా కొంత కంటెంప్ట్ అంటే ఏంటి, కోర్టు ధిక్కారం అంటే ఏంటి, కోర్టు ధిక్కారం ఎన్ని రకాలు, సివిల్ కంటెంప్ట్ అని, క్రిమినల్ కంటెంప్ట్ అని, దీనికి సంబంధించినటువంటి పనిష్మెంట్లు కూడా కోర్టు ఇవ్వడం సెక్షన్స్ ప్రకారం జరుగుతుంది. వీటి గురించి కూడా మనం విపులంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.